సాగునీరు లేక పొలాలు ఎండుతున్నాయని ప్రభుత్వం ఆదుకోవాలని కృష్ణా జిల్లా గన్నవరం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కిలోమీటర్ దూరంలో పోలవరం కుడికాలువకు పట్టిసీమకు నీరు వస్తున్నా తమ పొలాలు మాత్రం సాగునీరు లేక ఎండిపోతున్నాయన్నారు. లక్షలు అప్పు చేసి పొలాలపై పెట్టుబడులు పెట్టామన్నారు. సత్వరమే నీరిచ్చి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 10 ఎకరాలు ఊరు ఊడ్చానండి. మెట్ట పెట్టామండి, ఎండిపోయిందండి. 80 ఏళ్ళు అయిందండి. నేను 22 ఎకరాల వ్యవసాయం కౌలు భూమి చేస్తున్నాను. ఓసారి పంట వేసాను, ఎండిపోయింది. మళ్ళీ రెండోసారి వేసానండి. వర్షాలు లేక రెండోసారి ఇంకా మొలకలు కూడా సరిగ్గా రాలేదు, వచ్చి రానట్టుగా ఉన్నాయి. పోలవరం కాలువ అయితే వస్తుంది కానీ మాకు ఇంతవరకు ఏ సదుపాయం లేక నీళ్లు అందలేదు మాకు. రెండోసారి కూడా నష్టం జరిగిందండి. ఇప్పుడు ఏదైనా కానీ 2 సార్ల మీద 2 లక్షల దాకా ఖర్చు పెట్టానండి. ఇంతవరకు ఏం ఒక్క రూపాయి కూడా బయటకు వచ్చేటట్టు ఏం కనపడట్లేదండి. దరిదాపు నేను ఒక 11 ఎకరాలు ఎదబెట్టానండి. చేలోకి వచ్చి చూస్తే ఇక ఏడవటం తప్ప రెండోది ఏం కనపడలేదు బాబు. ఈ పురుషోపట్నం ఈన్నపురం కానీ పురుషోపట్నం ఏరియా కానీ ఎక్కడన్నా కానీ ఒక 1000 మంది రైతులు ఉన్నారు. ఒక 2000 ఎకరం భూమి ఉందండి. అదో సాగు. మేము పోయినసారి మాకు వచ్చిన సక్రంగా మేము పండించుకుని అబద్ధం ఆడకూడదు. ఈసారి మాత్రం బాగా బేకేసిందండి, రావట్లేదు నీళ్లు. ఏదన్నా మా ఎమ్మెల్యే గారు ఏమన్నా లైన్ చేసి మమ్మల్ని ఏమైనా ఒడ్డునెత్తే మేము బతుకుతామండి. లేకపోతే మాకు తినడానికి ఒక బత్త ఒడ్డు కూడా మిగలవు మాకు. నేను పాస్ పుస్తకాలు అవి తనఖాలు పెట్టి కొద్దిగా గోల్డ్ లోన్ ఉంటే ఆ లోన్ కూడా పెట్టి అయ్యి పెట్టి ఎవడు ఊరుకుంటున్నాడు, ఎవరు ఊరుకోడు కానీ పొద్దుమాలో డబ్బులు కట్టాలి సార్ పనివాడికి. మరి మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. నేను 10 ఎకరాలు మెట్ట పెట్టానండి, వరి 13, 18. అసలు ఏం ఒక మొలుతం అయితే మొలిచినాయండి. వాటర్ లేక మాకు సదుపాయం లేక పోలారం నీళ్ళు రావట్లేదండి. వర్షం దాల్బడి భూమి అంతా ఎండిపోయిందండి. ఆంధ్రా బ్యాంకులోనే 2 లక్షలు అప్పు ఇచ్చారండి. ఈ అప్పు ఎట్ట కట్టాలో ఏంటో అసలు అర్థం కాకుండా ఉందండి. తల్ల పట్టుకుని కూర్చుంటున్నాం.